రెడ్డి వారసురాలుగా తెలంగాణ నేను తీసుకుంటానన్నా. అప్పుడు అడిగినప్పుడు కూడా కుటుంబంలో చిచ్చు ఉంటే నేను ఇక్కడికి వచ్చి ఎందుకు పార్టీ పెడతానన్నా అని అడిగాం. అయిపోయింది కదా. ఇంకోటి ఏంటి చెప్పింది, ప్రధానమంత్రిని చేయడానికి రాహుల్ గాంధీ. మరి ఆ రోజున తెలీదా ప్రధానమంత్రిని చేయడానికి? కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తన తల్లి పోటీ చేస్తే, తన అన్న పోటీ చేస్తే, లేదా పాదయాత్ర చేసినప్పుడు తెలియలేదా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయమని? అప్పుడు అన్నే కన్విన్స్ చేయొచ్చు కదా, నాన్న ఆశయం ఇది, వేరేగా పార్టీ లేదా నువ్వు వెళ్ళి ఆ పని చేసుకో, రాహుల్ గాంధీని ప్రధానం చేసేదాకా నేను నిద్రపోను, నేను కాంగ్రెస్ తోనే ఉంటా, నాన్న ఆశయం అయిపోయింది. ఆ కాంగ్రెస్ పార్టీని తిట్టింది, తిట్టకుండా తిట్టింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా చీప్ అమ్మంది కాంగ్రెస్. పార్టీ రేవంత్ రెడ్డిని తిట్టింది, కాంగ్రెస్ పార్టీని తిట్టింది. విలీనం చేస్తానంటే కూడా వద్దు పొమ్మనమంటే గత్యంతరం లేని పరిస్థితులలో మద్దతని తనకి తాను అనౌన్స్ చేసుకుంది. కాంగ్రెస్ ఏమైనా పక్కన కూర్చోబెట్టుకుని అనౌన్స్ చేయించిందా? లేదే. ఈవిడికి అనౌన్స్ చేసింది. ముందు కాంగ్రెస్ ని కలిసి వచ్చి ఆ రోజు మొత్తం 119 స్థానాలకు పోటీ చేస్తానని చెప్పి, 117 స్థానాలకు పోటీ చేస్తానని చెప్పిన రోజున మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనిపించలేదా? ఆ తర్వాత డీకే శివకుమార్ చెప్తే చేసావా, చంద్రబాబు చెప్తే చేసావా, ఏదో జరిగిపోయింది. కాబట్టి ఇంకా అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని సెంటిమెంటల్ డైలాగులు ఇక్కడ ఏది జనాలకు వెళ్ళదు. అంటే అన్నను తిట్టి నాన్న పేరు కూడా వాడేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం. అంటే ఏంటి, ఒక బలమైన ఆఫర్ ఏమన్నా ఉందా కాంగ్రెస్ నుంచి? ఒక బలమైన డిమాండ్ తీసుకుని వచ్చిందా ఆంధ్రప్రదేశ్ లోకి? కాంగ్రెస్ నుంచి ఉంటదని నేను అనుకోవట్లేదు. అన్న మీద